EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇస్రో ఖాతాలో మరో ఘనత. స్పెడెక్స్ 2 డాకింగ్ ప్రక్రియ సక్సెస్. అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం. చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బట్టబయలు. ఆర్కే రోజా. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన స్పెడెక్స్ మిషన్లో మరో కీలక ముందడుగు పడింది. తొలి ప్రయోగంలో అంతరిక్షంలోని ఉపగ్రహాలను అనుసంధానం చేసిన శాస్త్రవేత్తలు రెండో డాకింగ్ ప్రక్రియను కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఉపగ్రహాల రెండవ డాకింగ్ విజయవంతంగా పూర్తయిందని తెలియజేయడానికి సంతోషంగా ఉందని పేర్కొంటూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఇలా ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు 19 లక్షల పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలకు ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రతాపరమైన కట్టుదిట్ట చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుతున్నాయని, సాంప్రదాయాలకు తెరలేపుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఎస్సీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల. ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 66.89%, బాలుర ఉత్తీర్ణత 57.83%, బాలికల ఉత్తీర్ణత 73.83%. మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు హాజరైన మొత్తం విద్యార్థులు 4,88,430. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 71.37%, బాలుర ఉత్తీర్ణత 57.83%, బాలికల ఉత్తీర్ణత 74.21%. ఇక ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు 5,08,582. సోడా మీడియా కన్వీనర్ కాదురా బాబు, అది సోషల్ మీడియా కన్వీనర్. 2 వేరు పోలీస్ స్టేషన్ నుండి వచ్చే నోటీసులు ఒకే విధంగా వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వస్తున్నట్లు, కనీసం సోషల్ మీడియా కన్వీనర్ అని కూడా రాయలేకపోతున్నారు పాపం అంటూ బీఆర్ఎస్ నాయకుడు మర్ని కృష్ణాంక్. కూడా సోడా మీడియా కన్వీనర్ అని రాశారు. ఈ సోడా ఏంటిదా బాబు, సోషల్ మీడియా. ఇది ఇంకెవరికైనా పోయి ఇవ్వండి, మరి ఏ బిస్లరీ అనుకో కిన్లే అనుకో వానికి ఇవ్వండి, మాకెందుకు వచ్చిస్తున్నారు అంటే. గచ్చిబౌలి పిఎస్, మాదాపూర్ పిఎస్ ఎవరు టైప్ చేస్తున్నారు? 2 వేరు పిఎస్లలో వచ్చిన నోటీసులలో ఒకటే టెక్స్ట్ వస్తుంది అని అంటే దాని అర్థం ముఖ్యమంత్రి కార్యాలయం కొట్టి పంపిస్తున్నట్టుంది, ఇట్లా ఇవ్వండి మీరు అని. దాంట్లోనే అర్థమైపోతున్నది. పొంగులేటిని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిని చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ఇరిగేషన్ శాఖ మంత్రులు వచ్చిండ్రు, ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రులు వచ్చి ఈరోజు రైతులకు అతిపెద్ద సమస్య గడచిన కొద్దేళ్ల నుంచి మరి ఏదైతే ధరణి చట్టంతో ఎల్బీనగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మంత్రులు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేశారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిమిషాల నుంచి ఈ సంవత్సరంన్నర దాకా కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క సెలవు దినం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. 10 మందికి అన్నం పెట్టే రైతుల వడ్లు కొనుక్కుంటే మీరెందుకు, మీ ప్రభుత్వం ఎందుకు? వడ్లు కొనుక్కుంటే రోడ్ల మీద టెంట్లు వేసి కూర్చుంటాం. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో వడ్లను కొనాలని రైతన్నల ఆందోళన. 10 మందికి అన్నం పెట్టే రైతులు వడ్లు కొనకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని రోడ్డు మీద వరి బస్తాలను వేసి నిరసన తెలిపారు అన్నదాతలు. నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లు చాలానే ఇప్పటి వరకు పట్టించుకొని అధికారులు, కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు ఇది వరకు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు. గత వారం 10 రోజుల నుంచి
దగ్గర 2000 బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ జరగడం లేదన్న. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ. సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సుందరకాండ అనేది వస్తుంది నారా రోహిత్ గారితో. సో చాలా వెయిటింగ్, మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాజస్థాన్లోని జైపూర్లో పర్యటించారు. ఆయన సతీమణి ఉషా వాన్స్ 3 పిల్లలతో కలిసి అంబర్ కోటను సందర్శించారు. వారి కోటలో ప్రవేశించగానే గజరాజులు వారికి స్వాగతం పలికాయి. కోట మార్గం వద్ద రాజస్థాన్ సాంప్రదాయ దుస్తుల్లో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనను జేడీ వాన్స్ పిల్లలు ఆసక్తిగా వీక్షించారు. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో అంబర్ కోట పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలపై డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు భయపడరని ఆర్కే రోజా అన్నారు. ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్, డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఇష్యూస్ డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన పిఎస్ఆర్కు అరెస్ట్ చేశారు. డీజీపీ కూడా అవ్వాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. జత్వాని అరెస్టు చట్ట ప్రకారమే జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేశామన్న కక్షతోనే పిఎస్ఆర్కు అరెస్ట్ చేశారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు.
ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు, ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. జ్యోతినగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇస్రో ఖాతాలో మరో ఘనత. స్పెడెక్స్ 2 డాకింగ్ ప్రక్రియ సక్సెస్. అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం. చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బట్టబయలు. ఆర్కే రోజా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.